ఇది మన యూసుఫ్ కూడా ఇక్కడ మనకి ముందల కృష్ణానగర్ అప్ అప్ అంటారు కదా మన కృష్ణానగర్ గడ్డ అంటారు దాన్ని. మస్తు మంది రాంగ్ రూట్లో పోతారు. దాన్ని ఇప్పుడు కొంచెం అప్గ్రేడ్ చేసిర్రు. నేనైతే సూపర్ అని చెప్తా. కానీ కొంచెం ఒక చిన్న నజర్ పెట్టుకుంటే వాళ్ళ మీద నడుస్తుండేది. అయినా కానీ కొంతమంది రాంగ్ రూట్లో పోతూనే ఉన్నారు ఇంకా. చూద్దాం ఈసారి ఇంకా అప్గ్రేడ్ చేస్తున్నట్టున్నారు ఇంకా. అప్గ్రేడ్ చేస్తున్నట్టున్నారు మరి ఇంకా. ఓకే, ఇంకా అప్గ్రేడ్ చేస్తారు. బెస్ట్. అక్కడ నుంచి ఈడి దాకా చూస్తున్నావు బ్రో, మళ్ళీ ఈడి దాకా తీసుకొస్తారు. ఇప్పుడు నా కొడుకు రాంగ్ రూట్లో పోడు, ఇట్లా రాంగ్ రూట్లో పోయి ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది, అందరికి ఇబ్బంది అని చెప్పి ఇగో ఇట్లా వస్తారు ఇట్లా అని చెప్పి ఇట్లా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతారు. దానికోసం అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఇదంతా సెటప్ చేస్తారు. బెస్ట్ అని చెప్పాలి అసలు నిజంగా. అప్గ్రేడ్ చేస్తారు మళ్ళీ ఇంకా. ఇంతకుముందు ఇవి లేకపోతుండే, ఓన్లీ బ్యారిగేటింగ్లో ఉంటుండే. బ్యారిగేటింగ్లో ఉన్నప్పుడు ఈ నుంచి ఇట్లా రాంగ్ రూట్లో పోతుండే. ఈసారి ఇదంతా అప్గ్రేడ్ చేసి కాబట్టి ఇదంతా ఎవడు ఓడి ఇప్పుడు చూపిస్తా ఒకసారి మీకు కూడా. ఇంకో ఇదంతా ఇక్కడ దాకా లేకపోతుండే, ఈ బ్యారిగేటింగ్ నుంచి అందరు ఇట్లా రాంగ్ రూట్లో వెళ్ళిపోతుండే. ట్రాఫిక్ వాళ్ళకి ఇబ్బంది, ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ నుంచి వచ్చేటోళ్ళకి కూడా మస్తు ఇబ్బంది అవుతున్నందుకు వాళ్ళు ఇప్పుడు అది పెట్టారు. నేను ఇంతకుముందు ఇదే ఏరియాలో ఉంటుండే కింద వెంకటగిరిలో. నాకు ఈడ ఒక పాటలతోనే ప్రాబ్లం ఉండే, ఒక హోల్ ఉండే చిన్న ఈ రోడ్ మధ్య, రోడ్ నెంబర్ 5, జూబ్లీస్ రోడ్ నెంబర్ 5 రైట్ లైన్ లోపల. చూపిస్తా సార్ మీకు. ఇది 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 హోల్ ఉండే దానికి. హైదరాబాద్ రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ దాంట్లో కంప్లైంట్ చేసిన, ఇట్లా హోల్ ఉంది, చాలా ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ డైలీ పెరుగుతుంది దానివల్ల అని చెప్పి ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చిన. ఈవినింగ్ వరకు వచ్చి ఆ పాట్ హోల్ ఫిల్ చేసిరు, కానీ కొంచెం సిమెంట్ వేసినప్పుడు దాని చుట్టూ ఏదైనా పెట్టాలి కదా, వాళ్ళు అది పెట్టలేదు. వెహికల్ చూసుకోకుండా దాని మీద వెళ్ళిపోయినాయి, అదంతా మళ్ళీ హోల్ అనేది తయారైంది. కానీ ఓకే అయింది, క్లియర్ అయితే అయినాయి. సో మీరు కూడా గ్రూప్ జాయిన్ కావాలని అయితే అంటున్నాను నేను కూడా. హైదరాబాద్ రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఇన్ఫార్మ్ చేస్తే మీకు పక్కా హెల్ప్ అనేది దొరుకుతుంది. ఓకే.